యూ బ్రూట్ అంటే అర్థం తెలుసా మీకు? మీరు 'ధురంధర్' సినిమా చూసుంటే లాస్ట్ చాప్టర్ పేరు 'ఎ టు బ్రూటస్'. దీని అర్థం ఏంటి? దీని వెనకాల ఒక హిస్టారికల్ స్టోరీ ఉంది. అది తెలుసుకుందాం. జూలియస్ సీజర్ తెలుసు కదా మీ అందరికీ. రోమన్ రాజు. అతనికి చాలా థ్రెట్ ఉంటుంది ఆయన లైఫ్ అంటే. అతను చాలా ఎదుగుతున్నాడు అని చెప్పి ఆయన చుట్టూతా చాలామంది చేరి ఆయన ఎలాగైనా చంపేద్దాం అనుకుంటారు. ఆయన ఒక మీటింగ్‌కి వెళ్ళాలి. థియేటర్ ఆఫ్ పాంపెయిలో ఒక సెనేట్ మీటింగ్‌కి. అందరూ వార్న్ చేస్తారు. "వద్దు వెళ్ళకండి. మీ లైఫ్‌కి డేంజర్ ఉంది" అని. అయినా "ఏం పర్లేదు. నేను బానే ధైర్యంగా ఉంటానని" చెప్పి ఆ మీటింగ్‌కెళ్తారాయన. అక్కడే ఒక గ్రూప్ నించొని ఉంటుంది. కాన్స్పిరేటర్స్ గ్రూప్ అన్నమాట. అయితే వాళ్ళందరూ ఏదో పిటిషన్‌కి మీరు కొంచెం మాకు హెల్ప్ చేయాలి అన్నట్టు జూలియస్ సీజర్ చుట్టూతా వస్తారన్నమాట. అదే గ్రూప్‌లో మార్కస్ జూనియస్ బ్రూటస్ అని కూడా ఒక ఆయన ఉంటారు. ఈ మార్కస్ జూనియస్ బ్రూటస్ అంటే జూలియస్ సీజర్‌కి ముందరే తెలుసనమాట. అతను అపోజిషన్ అయినా కూడా అతనికి అంతకుముందు అతను చేసిన తప్పుల్ని క్షమించి అతన్ని ఒక కొడుకులా ట్రీట్ చేసి అతనికి ఒక మంచి స్టేటస్ కూడా ఇస్తాడు. అతన్ని కూడా చూస్తాడనమాట. అయితే ఈ కాన్స్పిరేటర్స్ అందరూ మేము ఒక పిటిషన్ కోసం మీ దగ్గరికొస్తున్నాం అని చెప్పి వచ్చి, ఆ పిటిషన్ ఏదో కాగితం ఇచ్చే లోపల ఏం చేశారు కత్తులు తీసి పొడవడం మొదలెట్టారు జూలియస్ సీజర్‌ని. ఈయన రియాక్ట్ అయ్యే లోపల ఆయన్ని కత్తులతో దాడి చేయడం మొదలెట్టారు. ఈ మొత్తం దాడిని చూస్తూనే జూలియస్ సీజర్ బ్రూటస్‌ని చూసి "ఏ తూ బ్రూటస్" అంటాడు. అంటే "నువ్వు కూడానా బ్రూటస్" అని. అంటే మనం ఎవరినైతే బాగా నమ్ముతామో వాళ్ళు మనకి నమ్మక ద్రోహం చేసినప్పుడు ఏ షాక్‌లో జూలియస్ సీజర్ బ్రూటస్‌ని చూసన్నారో ఆ పదం "ఏ తూ బ్రూటస్" అంటే "యూ టూ బ్రూటస్" దాన్నే "యూ బ్రూట్" అనేది ఒక హిస్టారికల్‌గా ఒక పదం అయిపోయింది. ఆ తర్వాత 23 సార్లు జూలియస్ సీజర్‌ని కత్తితో పొడిచి చంపేశారన్నమాట. కానీ తర్వాత షేక్స్‌పియర్ రాసిన నావెల్‌లో "ఏ తూ బ్రూటస్" అనేది చాలా పాపులర్ అయింది. అప్పటినుంచి గూడా ఎవరైనా నమ్మక ద్రోహం చేసి మనల్ని వెన్నుపోటు పొడుస్తారంటారు చూసారా? అలా చేసిన వాళ్ళని అది గూడా మనకి బాగా కావాల్సిన వాళ్ళైతే వాళ్ళని యూ బ్రూట్ అంటారు. అంటే మన సినిమాటిక్ నాలెడ్జ్‌లో చెప్పాలంటే కట్టప్ప ఈస్ ఎ బ్రూట్ టు బాహుబలి అనమాట. మీకు కూడా అలాంటి బ్రూట్స్ ఎవరైనా ఉంటే జాగ్రత్త. ఆఫ్‌కోర్స్ నమ్మక ద్రోహం జరిగేంత వరకు మనకు తెలీదు. కానీ ఇలాంటి బ్రూట్స్ మన లైఫ్‌లో చాలా మందే ఉంటారు. జస్ట్ బీ కేర్‌ఫుల్. హౌఎవర్ మీకెవరైనా ఇట్లాంటి బ్రూట్స్ ఉంటే గనక వాళ్ళ గురించి మీ స్టోరీస్‌ని కామెంట్స్‌లో రాయండి. బీ వెరీ కేర్‌ఫుల్ విత్ ద బ్రూట్స్. అండ్ డు నాట్ గివ్ అన్ ఆపర్చునిటీ టు సే యూ బ్రూట్.